హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన టీమ్ వైజ్ రివ్యూస్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం. రన్నర్-అప్గా నిలిచారు. నో డౌట్ ఫైనల్లో వాళ్ళది ఒక పెద్ద ఫ్లాప్ షో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయినా సరే టీమ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్, వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ క్రికెట్ దే ప్లేడ్, ది అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దట్ దే ప్లేడ్ హెస్ బీన్ వండర్ఫుల్. డిఫరెంట్ డైమెన్షన్ ఇచ్చారు. ఐపీఎల్లో ఎలా ఆడాలి, T20 గేమ్ ఎలా ఆడాలనే విషయంలో అల్ట్రా అగ్రెషన్, అచ్చ తెలుగులో చెప్పాలంటే దూకుడు మంత్రం ప్రయోగించారు. అది వాళ్ళకి చాలా వరకు మంచి రిజల్ట్ ఇచ్చింది. కానీ ఓవరాల్ బ్యాలెన్స్ కూడా ముఖ్యం కదా. టీంలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే సరైన బౌలర్స్ లేకపోవడం. చూడండి, నటరాజన్, కమిన్స్ అండ్ భువి ఈ ముగ్గురు మినహాయిస్తే మిగతా ఇద్దరు బౌలర్ల కోసం ఫైనల్ వరకు తడుముకుంటూనే ఉన్నారు. ఫైనల్ వరకు మీరు ఇద్దరు బౌలర్స్ ఎవరు ఉండాలి? ఉనాడ్కడ్ ఉండాలా, మార్కండే ఉండాలా, లేదా షాబాజ్ అండ్ నితీష్ కంబైన్ ఉండాలా? ఈ విషయంలో ఫైనల్ వరకు ఒక ఫైనాలిటీ రాలేదు. ఫైనల్ వరకు మీకు క్లారిటీ లేదు. సో ఆ రెండు ప్లేస్లో ఆ రెండు స్లాట్స్, రిమైనింగ్ 2 బౌలింగ్ స్లాట్స్ అనేవి చివరి దాకా ప్రాబ్లంగానే ఉన్నాయి. కానీ అయినా ఫైనల్కి ఎలా వచ్చింది టీం? ఈ దూకుడు మంత్రం వల్ల తమ బ్యాటింగ్ ఎబిలిటీతో తమ బౌలింగ్ వీక్నెస్ని కవర్ చేశారు. కానీ ఏదో ఒక పాయింట్లో మీకు మీ వీక్నెస్ అనేది బయటపడదు. అదే ఫైనల్లో బయటపడింది. అంటే ఫైనల్లో కేవలం బౌలింగ్ ఫెయిల్యూర్ వల్లే అయిందని కాదు, బ్యాటింగ్లో కూడా ఫెయిల్యూర్ ఉన్నది. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ పవర్ ప్లే, ఓపెనర్లు ఇద్దరు స్టార్టింగ్లో బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాలన్న అదే టెంప్లెట్తో మీరు వెళ్తే యూఆర్ బౌండ్ టు ఫెయిల్. T20లో ఎవ్రీ బాల్ ఈజ్ అన్ ఈవెంట్. వరుసగా 2 వికెట్లు పడ్డాయి అనుకోండి, మీకు చాలా కష్టం అయిపోతుంది. బట్ ఆ ఇంటెంట్ అనేది బాగా నచ్చింది. ఎందుకంటే ఇదే సెట్ ఆఫ్ ప్లేయర్స్ లాస్ట్ ఇయర్ అంత అగ్రెసివ్గా ఆడలేదే. అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాడు, ఇంతకుముందు కూడా ఉన్నాడు టీంలో. కానీ దిస్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ అతని నుంచి మనం ఇంతకుముందు చూడలేదు. నితీష్ కుమార్ రెడ్డిని లాస్ట్ సీజన్లో బ్రయన్ లారా కోచ్గా ఉన్నప్పుడు అతను బౌలింగ్ చేయించాడు, బ్యాటింగ్ ఇవ్వనే లేదు. ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్. ద బౌలింగ్ ఈజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. కానీ అతనికి బౌలింగ్ మాత్రమే దొరికింది, బ్యాటింగ్ రాలేదు. ఇక్కడ అతనికి రెగ్యులర్గా చాలా అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. ట్రిమెండస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో ఏ ప్లేయర్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ ఆడించాలి అనేది. ఎందుకంటే నాట్ ఓన్లీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసన్ మాత్రమే అగ్రెసివ్గా ఆడారు, అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్ చూపించారంటే కాదు. త్రిపాఠి వాళ్ళకి తీసుకొని విధంగా ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అలాగే ఆడాడు. సో అందరూ అదే స్టైల్లో ఆడడం అనేది మనం చూసాం. ఈవెన్ షాబాజ్ అహ్మద్ లాంటి వాడు 13 సిక్స్లు కొట్టాడు. కెన్ యూ బిలీవ్ దిస్? టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలామంది 13 సిక్స్లు కొట్టలేదు. షాబాజ్ అహ్మద్ హిట్ 13 సిక్సర్స్, నితీష్ కుమార్ రెడ్డి హిట్ 21 సిక్సర్స్. ఈ టీం కొట్టినన్ని సిక్స్లు ఎవరు కొట్టలేదు ఈ ఐపీఎల్. 178 సిక్స్లు కొట్టారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అందరూ కలిపి. వాళ్ళు ముగ్గురే, హెడ్ అభిషేక్ అండ్ క్లాసన్ కలిసి 112 సిక్స్లు కొట్టారు. అంటే 3 టీమ్స్ విషయంలో వాళ్ళు కొట్టిన మొత్తం సిక్స్లు కంటే చెన్నై వాళ్ళు ఎంత 107 సిక్స్లను కొట్టారు. గుజరాత్ టైటన్స్ 100 కంటే తక్కువ కొట్టారు. LSG వాళ్ళు కూడా ఇన్ని సిక్స్లు కొట్టలేదు. సో కొన్ని టీమ్స్లో మొత్తం ప్లేయర్స్ అందరికీ కొట్టిన సిక్స్ల కంటే కూడా వీళ్ళు ముగ్గురు కలిపి కొట్టిన సిక్స్లు ఎక్కువ. అభిషేక్ శర్మ 42, ట్రావిస్ హెడ్ 32, క్లాసన్ 38. సో సిక్సర్ల మోత మోగించేసి ఒక డిఫరెంట్ డైమెన్షన్ తీసుకొచ్చారు గేమ్కి. బ్యాటింగ్ వీక్నెస్ కవర్ చేశారు. కొంతమంది అంటున్నారు వీళ్ళు ఆ ట్రంక్ రోడ్ లాంటి పిచ్ల మీద ఆడతారు. అలాగేం కాదు. చెన్నైలో 175 చేశారు. అక్కడ కూడా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడడం బట్టి ఆ పిచ్ మీద 175 చేయగలిగారు. ఈవెన్ హైదరాబాద్లో కాస్త స్లో పిచ్ ఉన్నప్పుడు LSG 160 చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. దాన్ని 10 ఓవర్ లోపల చేజ్ డౌన్ చేశారు. దట్ వికెట్ వాజ్ నాట్ టోటలీ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాటర్స్. సో అన్ని చోట్ల అదే రకమైన బ్యాట్స్మెన్షిప్ వాళ్ళ దగ్గర నుంచి మనం చూసాం.
అందుకే ఈ టీం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, అందరిని ఇంప్రెస్ చేసింది. ఎక్కువ మంది ఫ్యాన్ బేస్ కూడా టీంకి విపరీతంగా పెరిగింది. సో ఫైనల్లో ఓడిపోయినా, ఫైనల్లో డిసప్పాయింట్ చేసినా కూడా ఫ్యాన్స్ వాళ్ళని క్షమించేశారు. బికాస్ దే హ్యావ్ బిన్ వెరీ గుడ్ త్రూ అవుట్ ద సీజన్ మొత్తంలో చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. కాబట్టి ఫైనల్లో ఘోరంగా ఓడిపోయినా సరే ఎవరు దాన్ని తప్పు పట్టే పరిస్థితులు లేవు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సరే ఇక్కడ బాగానే ఆడారు, నెక్స్ట్ సీజన్లో ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి విషయంలో పెద్ద ప్రాబ్లమ్స్. నాకు తెలిసి ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడు కూడా మెగా ఆక్షన్ రిటెన్షన్ టైంలో ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ కంటే ఎక్కువ ఎప్పుడు అలో చేయలేదు. ఈసారి కూడా అలో చేయరు. మీకు మరి పరిస్థితి ఏంటి? ప్యాట్ కమిన్స్ అంత బాగా లీడర్షిప్ ఇచ్చాడు, బాగా పర్ఫామ్ చేశాడు. ఓన్లీ లీడర్షిప్, అతని వికెట్లు కూడా 18 వికెట్స్ ఇచ్చాడు. నటరాజన్ అందరికంటే ఎక్కువ 19 వికెట్స్ ఇస్తే, ప్యాట్ కమిన్స్ ప్రతి మ్యాచ్లో ఈ చిప్డ్ ఇన్ విత్ వికెట్స్, క్రూషియల్ వికెట్స్, 18 వికెట్స్ తీశాడు. టీంను అద్భుతంగా లీడ్ చేశాడు. ఈ టీంలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది ఓన్లీ పూర్తిగా ప్యాట్ కమిన్సే కాదు, కోచ్ డాన్ వెటోరీ కూడా ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో ఇద్దరు కలిసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు. సో మరి ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా ఉండాలి, క్లాసన్ ఖచ్చితంగా ఉండాలి. మరి ట్రావిస్ హెడ్ని వదిలేస్తారా? ట్రావిస్ హెడ్ని వదిలేస్తే 25 కోట్లు కూడా దాటుతాడేమో. మరి ఏం చేయాలి? ఇది పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ అభిప్రాయం ఏంటి? ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి విషయంలో. ప్యాట్ కమిన్స్ని వదిలేస్తే 20 crores దాటుతారు, క్యాప్టెన్స్ కోసం తీసుకుంటారు టీమ్స్. క్లాసన్ వదిలేసిన అదే పరిస్థితి. సో ముగ్గురు టాప్ క్లాస్, ముగ్గురు మరాఠీలు అనకూడదు కానీ మరాఠీలు అంటారు కదా. సో ఈ ముగ్గురులో ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని వదిలేయాలి, ఇది పెద్ద సమస్య. కోర్స్ ఇండియన్ ప్లేయర్స్లో అభిషేక్ శర్మని, మరి నితీష్ కుమార్ రెడ్డి, నటరాజన్ అనేది చూడాలి. భువనేశ్వర్ కుమార్ ఐ థింక్ ఏజ్ వైజ్ కానీ ఈ సీజన్లో అతను 16 మ్యాచ్లో 11 వికెట్లు తీశాడు. సో అంత ఇంప్రెసివ్గా ఏం లేదు. కాబట్టి నటరాజన్ అండ్ నితీష్ కుమార్లో ఒకరిని ఇండియన్ ప్లేయర్ని, ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ని అనుకుంటే మరి ఏంటి పరిస్థితి? అభిషేక్తో పాటు ఇండియన్ ప్లేయర్స్ అయితే తీసుకుంటారు, కానీ వాట్ అబౌట్ ఫారిన్ ప్లేయర్స్? ఇది పెద్ద సమస్య సన్ రైజర్స్కి. బట్ వెరీ వెల్ డన్ ట్రావిస్ హెడ్, 567 రన్స్ చేశాడు. ప్లే ఆఫ్స్లో డిసప్పాయింట్ చేసినా సరే 191 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ అయితే 201 స్ట్రైక్ రేట్. ఏ ఇన్నింగ్స్లో 30 balls కంటే ఎక్కువ ఆడలేదు, అయినా 484 రన్స్ చేశాడు, 42 sixes. క్లాసన్ పెడస్ట్రైన్ కంపేర్ టు ద 171 స్ట్రైక్ రేట్, 479 runs. ఎక్సలెంట్ బ్యాకప్ ఫర్ ది ఓపెనర్స్. సో ఈ ముగ్గురు ఉండాల్సిందే టీంలో. మరి ప్యాట్ కమిన్స్ కూడా ఉండాలి. మరి ఏం చేయాలి? ప్లే ఆఫ్స్లో ఎవరిని అట్టే పెట్టుకోవాలి, ఎవరిని వదిలేయాలనేది పెద్ద హెడేక్. మరి ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ యూజ్ చేసి ఒకరిని మళ్ళీ ఆ పెద్ద ఫిగర్కే తీసుకోవాలా? ఈ నలుగురు ఉండాలి. కానీ బౌలింగ్లో చాలా డిసప్పాయింట్మెంట్ కనిపించింది. వాషింగ్టన్ సుందర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. మార్కో యాన్సన్ చాలా డిసప్పాయింట్ చేశాడు. ఫజల్ హక్ ఫరూక్ని ఒక మ్యాచ్లోనే ట్రై చేయాల్సింది, క్లెవెన్ ఫిలిప్స్ని కూడా ట్రై చేయాల్సింది. ఎండింగ్లో నేను కూడా ఒప్పుకోను, ఎందుకంటే ఏ మ్యాచ్లో ఆడకుండా లాస్ట్లో ప్లే ఆఫ్స్లో ఆడటం, మధ్యలో ఒకసారి ఎప్పుడైనా గ్లెన్ ఫిలిప్స్ని ట్రై చేయాల్సింది. మార్కరమ్ హ్యాస్ బిన్ డిసప్పాయింటింగ్. సో కొంతమంది ప్లేయర్స్, ఈవెన్ మయాంక్ అగర్వాల్, ముఖ్యంగా బౌలర్స్ చాలామంది ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. జయదేవ్ నాట్కట్ కానీ, మార్కండే 7 మ్యాచ్లు 8 వికెట్లు తీశాడు, బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో బౌలింగ్లో చాలా ప్రాబ్లమ్. సో స్పిన్ బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మంచి ఇండియన్ బ్యాకప్ ప్లేయర్స్ తీసుకోవాలి. సమాద్ లాంటి వాళ్ళని గుడ్ బై చెప్పాలి, చాలా ఎక్కువ రోజులు క్యారీ చేశారు అబ్దుల్ సమాద్ని. అండ్ ఇండియన్ బౌలర్స్, ఇండియన్ బ్యాట్స్మెన్, వీళ్ళ విషయంలో ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో ఖచ్చితంగా ఇద్దరు మంచి స్పిన్ బౌలర్స్ని తీసుకోవాలి. సో సన్ రైజర్స్ హ్యావ్ దేర్ టాస్క్ కట్అవుట్ ఇన్ ది ఆక్షన్. ఈ సీజన్ బాగా నడిచింది. నెక్స్ట్ సీజన్లో ఈ కోర్ టీమ్, ఈ 4-5 మంచి ప్లేయర్స్, దే హ్యావ్ టు రిటైన్ ప్లేయర్స్. ప్యాట్ కమిన్స్, క్లాసన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నటరాజన్ అండ్ ట్రావిస్ హెడ్. ఈ 6 ప్లేయర్స్ని ఎలాగైనా మళ్ళీ టీంలో ఉండేలా చూసుకోవాలి. దట్ ఈస్ దర్ టాస్క్. మరి ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి ఫారిన్ ప్లేయర్స్లో అనేది మీరు కామెంట్స్లో